కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. So what is up guys, ఎలా ఉన్నారు అందరూ? hope you are all doing good. This is Cherry and you are watching Mr. Pratin Reddy Vlogs. Today ఇవాళ మన పోలో క్లబ్ తోటి, తెలంగాణ పోలో క్లబ్ తోటి we are going for a go-karting session అన్నమాట. సో FNF అరేనాకి. సో we are all heading towards for go-karting, అంటే ఒక మీట్ లాగా. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, లాస్ట్ వీకెండ్ ఉండింది కానీ బట్ ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ రీజన్. ఇవాళ ప్రాపర్ మీటప్ అని చెప్పేసి తెలంగాణ పోలో క్లబ్ అఫీషియల్ లాగా అందరూ లైక్ హూ ఆర్ ఏబుల్ టు అటెండ్ అందరం వెళ్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫన్ అండ్ సమ్ షిట్ ఓవర్ దేర్. సో ప్లీజ్ వాచ్. అక్కడికి వెళ్ళాక సో విల్ ఆల్ మీట్ అదర్ గైస్ అండ్ విల్ క్యాచ్ అప్ విత్ దమ్. ఆల్రెడీ 8 o'clock అన్నారు, ఇట్స్ ఆల్రెడీ 7 o'clock నౌ. సో ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. సో we are at FNF Arena. సో పోలో బాయ్స్ అందరు వచ్చారు. సో వీ హ్యావ్ లైన్డ్ అప్ ఆల్ అవర్ కార్స్ అనమాట. సో దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ సమ్ అదర్ బ్రోస్, ఇది మణికంఠ, దీస్ ఆల్ 4 cars అండ్ ఆర్ ఆర్స్. అండ్ అలీ అన్న వాళ్ళు ఇప్పుడే వచ్చారు. అన్న ఈ కార్ తీపియొచ్చు కదా, ఈ కార్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అవర్ ఆర్స్. ఈ ఒక్క కార్ తీసేస్తే వీల్ హ్యావ్ అ లైనప్ అనమాట. వీఆర్ ఎంటరింగ్ FNF అరేనా గో కార్టింగ్. సో ఎవరు వచ్చారు? కిస్కో బులారే భయ్, బ్లాగ్ బనారు. సో వీళ్ళందరూ పోలో క్లబ్ మెంబర్స్ అనమాట. ఏమన్నా రావా వ్లాగ్లో? సో మన కార్స్ అన్నీ సో ఆ బ్యాక్ రోలో పార్క్ అన్నీ కనిపిస్తుందో లేదో. సో మొత్తం లైనప్ ఇంకా కంప్లీట్ కాలేదు. మొత్తం వీఆర్ గెటింగ్ ఇన్ సైడ్ అనమాట FNF అరేనాలో. సో ఇక్కడ బంజీ జంపింగ్ ఉంది, సంథింగ్ ఏమంటారో మరి, ఇది రాకెట్ ఎజెక్టర్ అంట. సో నాట్ టూ హై, ఓకే. ఇక్కడ కంప్లీట్ క్రౌడ్ ఉంది. టికెట్కే మస్తు క్రౌడ్ ఉంది ఇక్కడ. నేను ఏడున్నా. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు అన్నా ఆల్రెడీ, ఇది వస్తుంది చూడు. యా ఇప్పుడు అవుతుంది అదే. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. మిస్టర్ ప్రతిన్ రెడ్డి బ్రో, మనోళ్ళే అంతా. ఎవరు? వీళ్ళు కూడా మనోళ్ళే, మొత్తం మనోళ్ళే. ఇక్కడ ఓవరాల్ పరాలు కాదు, అందరు మనోళ్ళే. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అందరూ ఎన్టీఆర్ అభిమానులే, ప్రభాస్ అభిమానులే, టిఎఫ్ఐ బానిసలు, అందరం టిఎఫ్ఐ బానిసలు. ఏంటి సార్ అది? అందరం టిఎఫ్ఐ బానిసలు. ఇప్పుడు నేను గో కార్టింగ్ చేసి ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. ఇప్పటికి 2 years బ్యాక్ చేసా ట్రాక్. ఇది FNF గో కార్టింగ్ ట్రాక్ అనమాట. आमिर भाई जाएंगे? हाँ? We'll get our cars. What the fuck is that? उसको करेंगे आमिर भाई, उसको करेंगे. देखो అదేదో పైన రోప్స్ మీద నడుస్తున్నారు. హామ్స్టర్ నడిచినట్టు, హామ్స్టర్ రింగ్ ఉంటుంది కదా, సో అట్లానే ఉంది అది కూడా. ఉల్టిని తెచ్చుకుంటాడంట, అడుగుతాడంటే ఎన్ని రౌండ్లన్నా కొట్టొచ్చా అని చెప్పేసి. చూడండి, పెట్రోల్ టిన్ గురించి అడుగుదాం అనుకున్నా. అడుగు. మనము ట్రాక్ పే చేస్తాం కదా, పెట్రోల్ మేమే తెచ్చుకుంటే దాంట్లో పోస్తే ఎక్స్ట్రా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా అంటే పెట్రోల్ నేను తెచ్చుకుంటాను. తెచ్చుకోతప్పుడు దాని దగ్గర డబ్బులు తీసుకుంటావా? గో కార్టింగ్ కాకుండా ఇవన్నీ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. బ్రో దీన్ని ఏమంటారు?
ఆ, ఇది 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 అదే అనుకుంటున్నావు నువ్వు బ్రో రియలీ సీరియసా? ఈ అన్నాను కాదు విల్ గెట్ దిస్ గాయ్. ఇటు రావా? ఇదిరా దీన్ని ఏమంటారు చెప్పు. దీన్నా బుల్ ఫైట్. బుల్ ఫైటా? రియలీయా? ఫస్ట్ టైం ఒక ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. సో బౌలింగ్ కూడా ఉంది దాంట్లో అది ఎక్కాల. ఇట్లుంది కదా స్ప్రింగ్ టైప్. ఎంట్రీ లెక్క ఉంది బ్రో అది. ఎక్కేం కాదు. వద్దు బ్రో, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. పిల్లలే ఈ నుంచే భయపడి పారిపోతారు. ఏమో ఉంటే మనకు పేసాలు ఎక్కువ పిల్లల దగ్గర. ఎక్సెల్ ఉందా? సో ఇది డ్రెస్సింగ్ రూమ్ అనమాట. వీ కెన్ చేంజ్ కోట్స్ ఇంకా హెల్మెట్స్ అన్నీ. సో వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ వేసుకొని జాకెట్ ఇంకా హెల్మెట్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. వేసుకో పడుతుందా మెల్లగా, చిరిగిపోతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చేతులు రాకపోయినా ఏం కాదు, వేసుకోవచ్చు. పొట్టొస్తా రావట్లేదే ఏం కాదు దీనికి కూడా. ఏంది బ్రో ఇంకా లూజ్ కావాలా? మీడియం కావాలా? ఫ్రీగా ఉండాలి కదా. ఫ్రీ వద్దు మరి బ్రో. మీడియం వెయిట్ తగ్గిన. వెయిట్ తగ్గినా నాకు లార్జ్ వస్తలేదు, మీడియమే వస్తుంది. అది లార్జ్ ఇంకా రాదు. అది వద్దు, ఇంకా కలర్లో కావాలి. ఏంది బ్రో ఇది? ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంటారు కానీ జిప్ ఇప్పుడు పట్టింది. ఏంటి మమ్మీ ఎవడీడు? పొట్ట లోపల అవసరం లేదు కదా, పెట్టుకోవాలా? జిప్పు పెట్టుకునే అంతా కూడా లేదు. పెట్టుకొని సో వీఆర్ గెటింగ్ ఇన్సైడ్ అన్నమాట. సో అందరూ జాకెట్ చేసుకొని ఉన్నారు. సో ఇది మన గ్రూప్ అంతా. సో అందరూ హెల్మెట్ పెట్టుకొని ఇక చెప్పు. ఇంట్లో కాలు అడుగు పెట్టగానే భూమి అద్దరు కాదు, కాన్సర్లో ప్రభాస్ అడుగు పెడతారు కదా, ఆ బీజియం రావాలి. నేను పెడతలే బీజియం మీకు. వెళ్ళు పెడతాను కదా. పెద్ద గోడలు కట్టేది బయటకు ఓడొస్తాడని కాదు, లోపలికి ఓడిపోతాడని. సార్ ఏంటి సార్ అది? పెద్ద గోడలు కట్టేది బయటకు ఓడొస్తాడని కాదు, లోపలికి ఓడిపోతాడని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
రెడీ ఎవరు అందరు ఎవరు ఏంది రాట్లే నువ్వు వస్తలేదా చలో చలో రైట్ లైన్ అప్ కార్డ్స్ అన్ని సో లైన్ ఉన్నాయి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు సో వి ఆల్ ఆర్ 15 ఉన్నాము ఐ గెస్ 12 ఉన్నాము సో ఇక మేమందరం ఈ కార్డ్స్ ఒకసారి వన్స్ రెండు అయిపోతే సో ఆల్ ఎట్ వన్స్ విల్ గో ఇన్ సైడ్ అనమాట సో చూద్దాము సో విల్ గో విత్ విచ్ కార్డ్ అది నా పిల్లరా. తీసుకో ఫైర్ ఫైర్ అది ఫైర్ కావాలి. తీసుకో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 18 తీసుకుంటా. 1 + 8 9. అందుకే నేను అనుకున్నా ఇట్స్ ఓకే. నెంబర్ 2 వస్తున్నావు నువ్వు కూడా వస్తున్నా అసలే హ్యావింగ్ 2 వైట్ కార్ట్ అనమాట దొరకలే ఇంకా తిరుగుతాడు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. పో తీసుకోపో. ఏం కావాలి ఉంది ముక్తే బాగుండు. రియాక్షన్ చెప్పి ఇప్పుడు ఎట్లుంది? ఏ టైట్ ఉంది, మస్తు టైట్ ఉంది. ఏమో అర్థమైతలేదు. సరిపట్లేదా? మనది 12 ల్యాబ్స్ అయితే అయిపోయింది. సో అందరు కంప్లీట్ చేసేసి వచ్చేసాం ఇప్పుడే. సో ఓన్లీ వన్స్ ఆగింది అలియానా తోటి కాంపిటీషన్ నుండి కట్టుకొట్టేసి అలియానాది ఒక దగ్గర అయిపోయింది, నాదొక దగ్గర అయిపోయింది. అలియానాని క్రాస్ చేస్తూ ఆల్మోస్ట్ ఉండే బట్ అక్కడ కర్వ్ వచ్చేసి సో గట్టి కట్టుకొడితే మొత్తానికి అయిపోయింది కార్ట్. సో దట్స్ ఓన్లీ వేర్ ఐ లాస్ట్. బట్ ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లా గో కార్టింగ్కి రావడము చేసినావు. బ్రో నువ్వు ఉండేనా? అందరినీ కట్ల కొట్టుకుంటూ పోతున్నా నేనైతే. సో ఇట్ వాస్ ఫన్. ఇప్పుడు అయితే అయిపోయినాయి. సో ఒకవేళ మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్తే సో చూడాలి. ఆమిర్ భాయ్ कैसा था? कैसे चला रहा था? मैं तो करा नहीं मेरे अरे करियो जी, अच्छा है. It feels group. So it's feeling so good after long time. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఇయర్స్ నేను గో కార్టింగ్ చేస్తుంది. సో ప్రాక్టీస్ పోయింది అనుకున్నా కానీ ఇట్ వాస్ ప్రిటీ గుడ్ అనమాట. సో చూద్దాము. క్లిప్స్ అన్నీ తీశారు. తిందామా? యా 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 హెల్కి వస్తున్నా. సో చేంజ్ చేసుకుని మనం తినడానికి వెళ్దామన్నారు. సో విల్గో అకేలే అకేలే కారు. మేము అందరం ల్యాబ్స్ కొడుతుంటే ఇక్కడ కూర్చొని తింటుండే ఫ్రెంచ్ ఫ్రైస్. క్యా గా రే అచ్చా సही है. మేమందరం ల్యాబ్స్ కొట్టి వచ్చేస్తే ఇక్కడ అమీరాన కూర్చొని తింటుండో ఫ్రెంచ్ ఫ్రైస్. ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవ్రీవేర్. వైస్ సో आमिर भाई हलीम कब खिला रहे हो? इसलिए पूछो. సో ఫైనలీ వి హ్యాడ్ ల్యాబ్స్ అన్నమాట. అయిపోయింది 12 ల్యాబ్స్ ఈచ్. क्या हो रहा? జిస్మాన్ 48 యావరేజ్ 48 సెకండ్స్. 48 నాకు 44. సో 4 సెకండ్స్
4 seconds is too much. Ali bhai ka How many laps? 13. 14. నువ్వు ఆడ గుద్దుకొని ఆగిన, అందుకే ఒక ల్యాప్ ఎక్స్ట్రా పడ్డది అది. వాళ్ళు ఎక్స్ట్రా ఇయ్యరు. గుంపులో గోవింద కొట్టాలి. అదే మరి నేను చూడకుండా గుంపులో గోవింద కొట్టాలి. చెప్పాలి ఒకసారి. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. సెకండ్ రౌండ్కి వెళ్తున్నాము. టైమర్ కోసము మళ్ళీ బీట్ చేయాలని ఈగో కోసం, ఈగో అని కాదు కానీ మళ్ళీ వెళ్తున్నాము. సో మళ్ళీ టైమ్స్ అనేది చెక్ చేద్దామని చెప్పేసి వెనకాలనే కూర్చున్నావా వచ్చి? అయ్యో. సో వన్స్ మోర్ వీఆర్ గోయింగ్ ఫర్ అ డ్రైవ్. 1 more ల్యాప్ అనమాట, అంటే 5 laps, స్మాల్ ల్యాప్. అందరు ఉన్నారు, 10 members ఉన్నాము. ఇందాక 12 ఉండే, ఇప్పుడు 10 ఉన్నాము. ఓ సో క్యూట్. ఇంత చిన్న పప్పి, మా ఇంట్లోది సింబా కూడా మేము తీసుకొచ్చినప్పుడు ఇంతే ఉండే. ఇంతనే చిన్న పిల్ల బేబీలా పప్పి ఉన్నప్పుడు తీసుకొచ్చాము మేము. ఇంత క్యూట్ ఉందో, మా సింహానే గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఎంత క్యూట్ ఉంది కదా బ్రో, తీసుకెళ్ళ బుద్ధి అవుతుంది నాకు. చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? అవునా? ఏం కాదు, ఏమనవు బ్రో, మాది కూడా అంతే, కొరకవు ఇవి. నేను పేరేమో మరి, పేరేంటి ఇది? మేలా? మేల్ బాయ్. సరే బాయ్ బాయ్, ఇంకెళ్తున్నాం మేము, బాయ్. ఐ లాస్ట్ మై కీ, ట్రాక్లో ఎక్కడో పడిపోయింది, ఇప్పుడు నా జేబులో లేదు. ఎక్కడానికి వెళ్తున్నాము. వెళ్ళి ఇప్పుడు ఆ ట్రాక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గుద్దుతారో తెలియదు. అది మొత్తం అప్ప అయిపోయిందేమో మరి. ల్యాప్ ఫినిష్ చేయాలని చెప్పి రెడీగా ఉన్నారు. చూడాలి. ల్యాప్ నా ఫోనే పడిపోతుండే, పట్టుకొని కూర్చున్నా, ఈ లోపు కీ పడిపోయింది. నాకు ఇచ్చుంటే నా జీన్స్ లో పెడుతుండే. కొంచెం లూజ్, చూడాలి మరి ఎక్కడ పడిందో మరి తెలియదు. సో విల్ గో. జీన్స్ జాకెట్ ఎత్తికినావా? లేదు, పెట్టలేదు, జేబులోనే ఉండే, తీయలేదు కదా నేను అసలు. సరే వీళ్ళని మేనేజ్మెంట్ వాళ్ళని అడుగుదాము. బ్రో ఒక హెల్ప్, కీ పడిపోయింది కార్కి ఎక్కడో ట్రాక్లో. జేబులో ఉండే, ఒకసారి ఆపుతారా? విల్ గో, అక్కడికి వెళ్ళి అడుగుదాము. వన్స్ విల్ గో అండ్ ఆస్క్ దెమ్. బ్రో అన్న, కార్కి ట్రాక్లో ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు లేదు, సరే వెళ్ళి చూద్దాం ఎక్కడుందో. దాన్ని ఆపి, సో మనది చూస్తున్నారు, కీ ఎక్కడన్నా దొరికిద్దేమో. ఈ కార్డ్స్లలో ఎక్కడన్నా ఉండాలి, లేదంటే ట్రాక్లో ఎక్కడన్నా పడిపోయి ఉండాలి. ఇప్పుడు అంతా ఎతికి ఇస్తారనమాట మనకి. మన కార్కి దొరికిందంట. బ్రో వాళ్ళకి ఎక్కడ పడిపోయి ఉండే బ్రో? ఏం వ్లాగ్లో రారా? అట్లని కాదు, వ్లాగ్లో రారా, వీడియోలో? థ్యాంక్ యూ సో మచ్. అదే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. ఎత్తికి తీసుకొచ్చారు మన FNF వాళ్ళు. ఏడు మనోడు, మా నాయన ఏడి. కార్ పడిపోయింది, స్క్రాచెస్ పడ్డాయి మొత్తము, బట్ కీజ్ ఇంటాక్ట్ అనమాట. ఏడున్నాడు మా నాయన? ఏడు వెళ్ళిపోయింది. అవున్నాడా బ్రో? చలో, పడిపోయింది ఎక్కడనో. సో ఫైనలీ వీ గాట్ అవర్ కీ బ్యాక్. మొత్తం ఏవో స్క్రాచెస్ పడిపోయినాయి. ఎక్కడ పడ్డా, ఇట్స్ ఓకే. ఎంత ఇంటాక్ట్ ఉంది చూడ, అసలు క్రేజీ. సో మన వాళ్ళు అందరు వెయిటింగ్ మన కోసము. లెట్స్ రష్. ఒక చిన్న పోలో అన్నీ ఇట్లా లైన్గా పెట్టి, సో దే ఆర్ డూయింగ్ అ ఫోటోషూట్ అనమాట. సో నీది కూడా తీయలే కదా, పోలో ఆడనే ఉందిగా? చలో. సో మన పోలోస్ అన్నీ లైనప్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ మైన్. ఇంకా సో ఇది మన లైనప్ అనమాట. 3 రెడ్ పోలోస్, 3 వైట్ పోలోస్ అండ్ 2 గ్రే. సో ఇవన్నీ లైనప్. ఇదంతా గ్రేస్ అట్ ఈచ్ కార్నర్, అండ్ ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ 3 రెడ్స్ అండ్ 3 వైట్స్. సో ఇది కంప్లీట్ లైనప్ అనమాట మనది. సో 1, దిస్ ఈస్ మై కార్. 2, 3, 4, 5. అయిపోయింది మనది, ఏమంటారు, కంప్లీట్ మీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఏమన్నా తినడానికి వెళ్తున్నాము. ఎం ట్రీ గచ్చిబౌలి. సో ఆల్ బాయ్స్ ఆర్ స్టార్టింగ్ అనమాట. సో నౌ విల్ లెట్స్ గో. లైనప్ మొత్తం వెళ్తుంది ముందు, కనిపిస్తుందో లేదో.
ఇస్ ఆర్ లైనప్ అనమాట. ముందు 4 కార్స్ వెళ్తున్నాయి అండ్ బిహైండ్ మీ దెర్ ఆర్ 4 more కార్స్ అనమాట. సో ఐమ్ ఇన్ బిట్వీన్. సో M3 వెళ్తున్నాము, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ప్రిసైజ్లీ చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి సో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్. సో యా, వీ హ్యాడ్ ఫన్, లాట్ ఆఫ్ ఫన్ టుడే. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఇవాళ. వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ స్పెండింగ్ విత్ దిస్ థింగ్ FNF Arena గో కార్టింగ్లో. అండ్ బెస్ట్ ల్యాబ్ ట్రై చేసాం కానీ ఇట్ డిపెండ్స్ కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కార్ట్ అండ్ టైమింగ్ ఎవ్రీథింగ్. సో సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ bye bye and don't forget to subscribe, like, share. Do it in an order. Subscribe karo, like karo, share karo. Bas. Till then, signing off. I'm like, hey, what's up?